ఈ సిరీస్లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సిరీస్లో మొట్టమొదటి వీడియో ఏంటంటే ఈ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్టింగ్ విత్ ద సీరియల్ నెంబర్ 7 తీసుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి అండి. దీనికైతే చాలా మంచి పేరు ఉంది. డైనమిక్ చైర్మన్ తను, చాలా ప్లేస్మెంట్ కోసం చాలా ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి కాలేజీ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అక్కడ వేమో కాలేజ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు తిరుపతి జిల్లా అయిపోయినట్టుంది. తిరుపతి జిల్లాలో ఇది వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వస్తుంది. అదేవిధంగా వేమో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దీని కిందకే వచ్చేసింది. సిటీ కాలేజ్ కింద తెచ్చుకోవచ్చు. ఎస్వి యూనివర్సిటీ రీజన్లో ఉన్నటువంటి కాలేజ్ ఇవి. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే వీళ్ళు కాంపిటెంట్ శాలరీ పేస్ అంటే చిన్న 4 లక్షల ప్యాకేజ్ నుంచి 20 లక్షల ప్యాకేజ్ దాకా వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాలేజ్ అయితే మంచిగానే ఉందండి. నెక్స్ట్ తీసుకున్నప్పుడు సీరియల్ నెంబర్ 6లో మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పుడైతే దేశవ్యాప్తంగా పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ని అనంతపూర్ నుంచే వచ్చారనమాట. ఎందుకు అవుతారో తెలియదు కానీ ఇప్పుడు ఏ కాలేజీలో ప్రిన్సిపల్ అంటే మీరు ఎక్కడ చదివిన సార్ అంటే జేఎన్టీయూ అనంతపూర్ సార్ అని చెప్తుంటారు. మరి వాళ్ళ అకాడమిక్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అంతా కూడా ఈ కాలేజ్ నుంచి రావడం జరిగింది. నా అబ్జర్వేషన్ అయితే ఇది. ఇక్కడ అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఫెసిలిటీతో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ నెట్వర్క్ విత్ రెప్యూటెడ్ కంపెనీస్,